ఇలా వేయించినన్ని ఇలా వేసుకోవాలండి. ఇలా ఇలా వేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకుంటే ఇలా కలర్ వచ్చినప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఇలా హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెడ్ పకోడా చేస్తున్నాను కదా. ఇలా శాండ్విచ్ని చక్కగా కట్ చేసుకొని దీని మధ్యలో ఆలుగడ్డ అవంతా వేయాలండి. ఇది మసాలా వేసాం కదా, ఆలుగడ్డ అవి వేసి చేయాలన్నమాట. బ్రెడ్ని శాండ్విచ్ లాగా కట్ చేసుకోవాలండి అంతా. మళ్ళీ ఆలుగడ్డని బాయిల్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని 2 విజిల్ దాకా బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇలా చేసుకోవాలండి. ఇది వేసి కొద్దిగా పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేయిస్తే, ఎండుగానే వేయించాలి. నూనె గిన్నె ఏం వేయకూడదండి. ఇలాగే ఇందులో ఉన్న చెమ్మంతా ఆరిపోతుంది అనమాట. తడి ఆరిపోయిన తర్వాత చల్లారాలండి. పూర్తిగా చల్లారి ఇలా మనం స్లైసులు కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న దాంట్లో శాండ్విచ్ లాగా పెట్టి అన్ని గోధుమ రంగులో వేయించుకోవాలండి. అంతా గోల్డెన్ కలర్తో వేయించాలి. మళ్ళీ ఎక్కువ వేయకూడదు, మళ్ళీ పచ్చికి కూడా ఉండకూడదు. ఈ పిండిలో చిల్లీ ఫ్లేకు, తర్వాత వాము కూడా వేసుకున్నానండి. ఉప్పు, కొద్దిగా సోడా అన్నీ వేసుకున్నాం అన్నమాట. ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల చాలామందికి నోటిఫికేషన్ వెళ్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల అది ఛానల్ రీచ్ అవుతుందండి, ముందుకు పోతుంది. ఛానల్ డెవలప్కు పనికి వస్తుందన్నమాట. షేర్ చేయడం వల్ల అందరికీ నోటిఫికేషన్ వెళ్ళి ఛానల్ గ్రోత్ అవ్వడానికి పుషప్ అవుతుందండి. ఇది కామెంట్ షేర్ చేయడం వల్ల ఎలా ఉందో చూసి మీరు చేసి అప్పుడు బాగుందనిపిస్తే వంటకము మీరు చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పిండిలో ఇలాగే కలిపాను. వచ్చిందే కసూరి మేతి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసి, తర్వాత కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేకు, కసూరి మేతి వేసి కలిపి
పొయ్యిలో పెట్టి 5 నిమిషాలు ఆరబెట్టాలన్నమాట. దీంట్లో ఉన్న తడి అంతా పోవాలన్నమాట. ఇలా ఎండుగా ఉండాలి. అంత ఉంటేనే అప్పుడు బ్రెడ్లో బాగా కూర్చుంటుందండి ఇది. ఇదిగోండి బ్రెడ్ బజ్జీలు ఇలా వచ్చిందనమాట. చూడండి. చూసారా ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ అండి ఇది. ఫ్రూట్స్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రూట్ సాలెడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈరోజు ఫ్రూట్ చెప్తే ఖర్జూరము, ఆపిల్, జామ, బొప్పాయి, అరటిపండు, తర్వాత వచ్చి ఇది బ్రెడ్ బజ్జీలు అండి. బ్రెడ్ బజ్జీలు ఇది. తర్వాత వచ్చి ఫ్రూట్ సాలెడ్. దీంతో మా ఎఫ్టారు మొదలు ఉపవాసము విరమించి ఇది తీసుకుంటామన్నమాట. ముందు ఖర్జూరము తిని నీళ్లు తాగుతాము. తర్వాత ఇవన్నీ తింటాం. ఆరగించి తర్వాత నమాజ్కి వెళ్ళిపోతామండి. ఇది ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది ఫ్రాడ్ వస్తున్నారండి. ఫ్రాడ్ చేస్తున్నారు. కొత్త సబ్స్క్రైబర్లకు ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేస్తామంటూ చాలామంది వచ్చి సబ్స్క్రైబ్ చేయడము, ఆ వెంటనే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఇలా జరుగుతుందండి. ఇలా నాకు 5-6 సార్లు అయ్యింది. మరి కొంతమంది కొత్త యూట్యూబర్స్ కూడా అదే విధంగా జరుగుతున్నది. చాలామంది చెప్పారు అలా ఈ విధంగా అవుతుందండి. ఫ్రాడ్ అవుతూ ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయడము, తన ఛానల్ని చేసుకున్న తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు అన్నమాట. ఇలా జరుగుతుందండి. అందుకనే జాగ్రత్త. కొత్త యూట్యూబర్స్ ఆచితూచి ముందు అడుగేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా ఫ్రాడ్ చేస్తున్నారు అన్నిట్లోనూ. ఇందులోనూ ఫ్రాడ్. ఛానల్ని లైక్ చేయండి. టైం అవుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్కి ఏం లేదండి, నల్లగా ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ రాసుంటారు కదా, దాని మీద నొక్కినారంటే బెల్ ఐకాన్ వస్తుందండి. బెల్ సింబల్ వచ్చినప్పుడు బెల్ మీద నొక్కినారంటే ఆల్ అనే వస్తుంది. ఆల్ మీద నొక్కినారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ నేను వేసిన వెంటనే, అప్లోడ్ చేసిన వెంటనే మీకు అన్ని వెంటనే వస్తుంటాయి అన్నమాట. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి ఛానల్. షేరు, కామెంట్ చేయడం వల్ల గ్రో అప్ అవుతుందన్నమాట మన ఛానల్కు. సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ ముందుకు నడుస్తుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఛానల్ని గ్రో అప్ చేయాలంటే ఇలా చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం తెలవడం లేదండి. ఏదో ఒకటి నొక్కేస్తున్నారు, అది చేసాం అంటున్నారు. చాలామంది తప్పు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను కదా, సబ్స్క్రైబ్ అనే దాని మీద మేము ప్రెస్ చేసినామంటే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద నొక్కినారంటే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద ప్రెస్ చేసినారంటే మీ ఛానల్ మీరు ఎవరికైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అది సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ ముందుగానే వస్తుంటుంది. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. అందుకనే ఇన్నిసార్లు చెప్పడము. తెలియని వాళ్ళు నేర్చుకోండి ప్లీజ్. చేసి కొంచెం ఆచితూచి వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.